సార్ నమస్తే అండి. నమస్తే. సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? చాలా దుర్మార్గం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతాయి. 10 ఏళ్ళు ఎట్లా పరిపాలించిన కేసీఆర్ అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంది. రేవంత్ రెడ్డి అవినీతులు ఏడబయట పడతాయని చెప్పి ఆయన యొక్క అవినీతులు దాచిపెట్టడానికి ఇలా హరీష్ రావు మీద ఈ నిబంధన వేశారు, ఈ నింద వేశారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిన ఒక్కసారి మీ దమ్ము ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రైతుల దగ్గరకు వచ్చాడండి. కాళేశ్వరం మీద అవినీతి జరిగిందా, కాళేశ్వరం వల్ల ఇలా ఎన్ని లక్షల ఎకరాలు ఇలా పండిస్తారు, ఎన్ని లక్షల పంట పండుతుందని చెప్పి ఇలా మీరు రైతుల వరకు వచ్చారండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? గత 18 నెలల్లో 18 హామీలు కదా, 6 హామీలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజలకు వెళ్ళమనండి. ఇది అంతా జూటా మాటలు. ఈ గుంపు మేస్త్రి చేసేటి అన్నీ గుంపులేవి, ఒక్కటి కూడా సాధ్యం కాదు. ఇలా 6 గ్యారంటీలలో ఒక్కటైనా సాధ్యమైందా? ఏ ప్రజలను ఇలా సంతోషంగా ఉన్నారా? ఏ నాయకులను ఇలా సంతోషంగా ఉన్నారా? ఇలా నీ కాంగ్రెస్ పార్టీ నీ నాయకులు కరెక్ట్ లేరు. ఇలా నేను మంత్రి పదవులు రాని చెప్పి నీ మీద నీకే ఇది చేస్తారు. నీ దిష్టి మూలం కాంగ్రెస్ వాళ్ళు కాలబెడుతున్నారు. మేము కాలబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అవినీతి జరిగిందంటే ఇలా కోట్ల ప్రజలు. మొన్న ఒక గవర్నరు నరసింహ గవర్నర్ ఉంటుంది, ఇలా ప్రశంసలు కూర్చొచ్చారు. రాష్ట్ర కేంద్ర మంత్రులు ఎన్నో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బాగుంది, కాళేశ్వరం ప్రాజెక్టు మాకు నిదర్శనం అని చెప్పి వేరే రాష్ట్రాల ఈ యొక్క ప్రాజెక్టును చూసి నేర్చుకున్నారు ప్రజలు. ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టింది అది కాళేశ్వరం చేయబట్టే కదా. ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అమలున్నటువంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ చూసి హరీష్ రావు చూసే చేసేది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో పోతే ఏదో చీకొడతారు అని చెప్పి ప్రజల నుంచి వ్యతిరేకత బాగా మొదలైంది. కాబట్టి ఈ యొక్క నాటకాలు, ఈ యొక్క డ్రామా రేవంత్ రెడ్డి, డ్రామా ముఖ్యమంత్రి, డ్రామా కాంగ్రెస్ పార్టీ. మేడం మీరేమంటారండి? నిజంగానే అవినీతి జరిగింది అంటున్నారా కాళేశ్వరం? అవినీతి ఎప్పుడు జరగలే. అవినీతి జరిగేటట్లుంటే ఒక ప్రభుత్వం మంచి పని ఎందుకు చేస్తుంది? ఇన్ని దినాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు ఏం చేయలే. మా తెలంగాణ ప్రభుత్వం వచ్చి కాళేశ్వరాన్ని అభివృద్ధి చేసింది. అరే ఒక బిల్డింగ్ కడతాం, ఒక బిల్డింగ్కే ఒక కాలం అటు ఇటు అవుతుంది, దానికేమైంది? మళ్ళీ మేమే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ఆ కాళేశ్వరం మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసే పని లేదు, వ్యతిరేకించే పని ఉంది. మంత్రులను ఎట్లయితే బయటకు గుందాలి అనే అవగాహన ఆయనకి కలిగిందో ఇది ఉత్తదే, మాకేం కాదు. మాకు పిలిచినా మాకు భయం ఏం లేదు. మా హరీష్ రావు అభిమానుడు, ఎట్లయినా పోయి జయించొస్తాడు. కేటీఆర్ని విలువని, కేసీఆర్ని విలువని, తెలంగాణ ప్రజలను ఎవరిని పిలిచినా భయపడే సమస్య లేదు. మంది బతుకుదెరువు కోసం చేసిన పని ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది, కాకుండా ఎప్పుడు ఉండదు. దాన్ని పట్టుకొని నువ్వు లావట్లాడుతున్నావు, ఏ ఐడియా దొరకక. కానీ మేము భయపడే సమస్య లేదు. మేము ఈ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ రాబోయే రోజుల్లో మాదే వస్తుంది. కాళేశ్వరం డ్యామ్ మేమే మంచిగా చేస్తాం. మరి మీరేమో ఇంత నిజాయితీగా చెప్తున్నారు ఎటువంటి అవినీతి జరగలేదని, కానీ ఇప్పుడు ఇంతమందికి అసలు నోటీసులు ఇవ్వాల్సిన పని ఏంటి? అరే పని పాట ఏం లేక ఆయనకి ఎక్కడ ఐడియా దొరుకుతలేదు, ఎక్కడ ఏం దొరుకుతలేదు. కాబట్టి ఇది గెలగించుకొని ముందలేసుకొని కూర్చున్నాడు. ఇన్ని దినాలు హైడ్రామ్ అన్నాడు. ఆ బిల్డింగ్ల వినబడితే ప్రజలు తిరగబడ్డారు. కొన్ని రోజులు తెలంగాణ బొమ్మలు వినబడ్డాడు, మంది తిరగబడ్డారు. పల్లెటూళ్ళలో పోతే రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఎస్సీ బంధు లేదని పల్లెటూళ్ళలో తిరగబడ్డారు. ఎక్కడ ఏం లేదని ఈ మంత్రుల విన నోటీసులు ఇచ్చి ఇదొక డ్రామా. ఈ డ్రామాలకు మేము భయపడేది లేదు. ఎందుకంటే రైలు పట్టాలకు అన్నిటికీ అడ్డం వండుకొని లాఠీ ఛార్జీలు తిని 100 కేసులు ఒక్కరొక్కరి మీద పెట్టుకొని దెబ్బలు తినోళ్ళం. ఇదేమవుతుంది? మా అర్జునుని పిలిచిండ్రు, అర్జునుని పిలిచితే అర్జునుడు ఎట్లయినా జయించి బయటకు వస్తాడు. వీరునిలాగా వేయండు, ధీరునిలాగా వస్తాడు. మా మంత్రులను ఎవరిని పిలిచినా మేము భయపడేది లేదు. మొత్తం మంత్రివర్గాన్ని అందరం కూడా నోటీసులు పిలిచే అవకాశం ఉంది. అందరిని పిలిచినా మేమేం భయపడము. ఎందుకంటే అందరిని పిలిచేటాలకు మళ్ళీ తిరగబడి మా తెలంగాణ వస్తుంది, అప్పటి వాళ్ళకి మా ప్రభుత్వం ఉంటుంది. మేము గెలిచినా కానీ కాంగ్రెస్లో ఉన్న మంత్రులను పిలిచాం, ఏం పిలవము. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవించాలి. కానీ మేము ఎవరిని గెలకము, ఎవరిని చెడు చేయము. మాకు బాధపడే అవసరం ఏం లేదు. పిలిచినా పర్వాలేదండి. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా తెలంగాణ ప్రజలు పులులాగానే బతుకుతారు. మరి వీళ్ళందరికీ ఇచ్చారు కానీ ప్రాజెక్ట్ నిర్మించిన మెగా కంపెనీకి అసలు ఎందుకైనా నోటీసులు ఇవ్వలేదు? మెగా కంపెనీకి ఎందుకే లేదంటే ఆయనకి ఏం డ్రామా నడుస్తుందో అవన్నీ మనకేం తెలుస్తుంది? తెలియకనే మంత్రులకి ఇస్తున్నారు. అంటే నడుస్తుంది అనుకోవచ్చా? మీరు నడుస్తున్నందుకే తప్పించుకున్నాడు. నడవకపోతే ఎట్లా తప్పించుకుంటాడు? ఇప్పుడు తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సుమారుగా ఒక 18 నెలలు అయితే పూర్తవుతుంది. ఎలా ఉన్నది పరిపాలన? బాగానే ఉంది. గుద్దుకొని చస్తున్నారు బస్సులెక్కి. రైతు బంధు లేక రైతులు అల్లాడి చస్తున్నారు. పంట పండించుకున్నాడు రోడ్ల మీద నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. ఏం ప్రభుత్వం ఉన్నా శాతనైతే ప్రజలకు వెళ్ళి నేను సీఎంనని, నేను మంత్రినని, నేను కార్పొరేటర్నని ప్రజలకు వెళ్ళి నీ నిజమేందో నువ్వు తెలుసుకో. మేము వెళ్ళే అవసరం లేదు, నిన్ను వ్యతిరేకించే అవసరం లేదు.
నీది నువ్వే తిరగబడి చూసుకో. నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినావో, ఎన్ని వాగ్దానాలు నిలబెట్టినావో అది నీకు తెలుస్తుంది, మాకు తెలియదు. ఎందుకంటే మేము ప్రతిపక్ష పార్టీ వాళ్ళం కాబట్టి నువ్వు వ్యతిరేకంగా చెప్పడం అవుతుందని మేము చెప్పము. మాది మేమే చూసుకుంటాం. మాకు చేతనైతే మాకు సత్తా ఉంది. పక్ష మహిళలు కూడా కోటీశ్వరులను చేస్తానని కూడా ఆయన మాట్లాడారు. చేసిండు. ఎందుకు మా ఉద్యమకారుల కేసులు ఉన్న వాళ్ళకు 200 గజాల జాగిస్తాడు. ఏది 200 కాదు, 2 రూపాయలు ఇవ్వను. నెలకు 5,000 పింఛన్ ఇవ్వను చూద్దాం చేతనైతే. మేము కొట్లాడి తెలంగాణ తెచ్చినాము. రైలు రోగులు అన్ని కేసులు ఉన్నాయి. మాకు నెలకు 5,000 పింఛన్ చేయమను. ఆయన దిక్కే మాట్లాడతారు. ఎందుకు చేతగాని మాటలు మస్తు మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రాన పని కాదు. మా హరీష్ రావుకు, మా మంత్రులకు ఏం కాదు. ఈ మీడియా మిత్రులకు అందరికి చెప్పేది నేను ఒక్కటే మాట, మా వాళ్ళు తప్పు చేయరు, తల వంచరు. భయపడేది ఏం లేదు. ఇట్లాంటి కేసులు ఎన్నో అయినాయి, మేము ఎన్నో చూసినాం. మేము భయపడే స్థానంలో ఎవరం లేదు. ఇప్పుడు కూడా అరెస్ట్ చేసి ఏ జైల్లో పెట్టినా పోయడానికి సిద్ధం ఉండవు. మేము భయపడే అవసరం లేదు. మాకేం కాదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటన్నా దీన్ని ఎలా తీసుకొచ్చి నోటీసులు? అన్న, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వాళ్ళు విచారణకు ఏ రకంగా పిలిచారు, ఏ రకంగా వాళ్ళు విచారణ చేశారు, ఏ రకంగా వాళ్ళు నివేదిక సమర్పించారనేది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలుసు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా హరీష్ అన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న గారు ఈరోజు విచారణకు రావడం జరిగింది. అన్ని విధాలుగా కమిషన్కి వారు సహకరిస్తారు. కమిషన్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా మా హరీష్ అన్న గారు సమాధానం చెప్తారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ యొక్క కమిషన్లు వాడుకుంటూ ఉన్నాయి. అంతకంటే ముందు వాళ్ళు ఒక ఆత్మవిమర్శన చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకుపోయింది అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న గంధమల్లాకి వెళ్ళారు. మీరు గంధమల్లాకి వెళ్ళి మీరు ఎందుకు శంకుస్థాపన చేసిరు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా మీరు నిన్న నీళ్లు తీసుకొస్తామని మీరు అక్కడ భువనగిరి ప్రజలకు చెప్పింది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే మల్లన్న సాగర్ ద్వారా మీరు నీళ్లు తీసుకెళ్తా అన్నారు. మల్లన్న సాగర్ ద్వారా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అవి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట నుంచి రంగనాయక సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మిడ్మానే నుంచి వస్తాయి. మిడ్మానేకి ఎక్కడి నుంచి వస్తాయి? ఎల్లంపల్లి. సో అంతిమంగా కాళేశ్వరం నీళ్ళనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రైతులకు నీరు అందించే ప్రయత్నం మేము చేస్తుండే వీళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పటివరకు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాం. కమిషన్ ఏ విషయమైనా, ఏ ప్రశ్నలైనా మా హరీష్ అన్న గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతులకు బోనస్ ఇస్తానరన్న. బోనస్ ఎంతమందికి ఇచ్చిరన్నా? ఏ పంటకి ఇచ్చిరన్నా బోనస్? ఎవరికి ఇచ్చిరన్నా వాళ్ళు మాట్లాడేది? ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శన చేసుకోవాలి. రైతులను మభ్యపెట్టడం, వాళ్ళు ఇస్తాన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి కమిషన్ని తెరపైకి తీసుకొస్తే తప్ప వేరే ఇంకోటి కాదని మేము అభ్యర్థిస్తున్నాం. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అవినీతి చేశారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి యావత్ ప్రపంచం కీర్తిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కోడిగుడ్డు మీద ఈకెలు వీకే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కోడిగుడ్డు మీద ఈకెలు వీకడం ఎంత నిజమో అవినీతి జరగడం అంతే కూడా జరగడం అనేది కూడా అంతే నిజమని చెప్పేసి ఇక చెప్పక తప్పదు. ఇలా కేవలం అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక అడ్మినిస్ట్రేషన్ చాతగాక, పరిపాలన చాతగాక, ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇట్లాంటి ఈ అంశాలను తెర మీద తీసుకొచ్చి ప్రజలను దుష్టిమల్చడానికి మాత్రమే ఇట్లాంటి కమిషన్లు వేసి ఇట్లాంటి విచారణలతోటి కాలయాపన చేస్తున్నాడు తప్ప నిజంగా కూడా లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తప్పైతే ఇలా వచ్చిన నీళ్ళు ఎక్కడి, పండిన పంట ఎక్కడి, ఇవన్నీ కూడా సాక్ష్యమే కదా. వాటన్నిటినీ మర్చిపోయి ఇలా కేవలము ఇలా బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు ఇలా భావిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా కూలిపోయిందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా కూలిపోయిందా? కూలిపోతే ఇలా వస్తున్నటువంటి వాటర్ ఇలా రంగనాయక సాగర్ కానీ, ఆ మేడిగడ్డ నుంచి వచ్చినటువంటి సుందిల్ల కానీ, రంగనాయక సాగర్, లక్ష్మీ బ్యారేజ్ కానీ, అనంత సాగర్ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇలా మల్లన్న సాగర్ వరకు లాస్ట్కు నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిండు. మరి ఆ ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే కూడా అదే కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకురావాలి. మరి కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోతే, నిజంగానే పడిపోతే మరి ఈ నీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో ఎట్లా ఆయన శంకుస్థాపన చేసినట్టు? అంటే ఏమి జరగలేదు. కేవలము ఒక బురద రాజకీయం మాత్రమే దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.